నీవు విశ్రాంతి యొక్క ఆనందాన్ని అనుభవిస్తుంటే ఇతరుల విశ్రాంతి కొరకు కూడా నువ్వు పాటుపడాలి. మూడొంతులు ఒక్కొంతు రక్షించబడితే మూడొంతులు ఇంకా రక్షణ లేకున్నారు, విడుదల విశ్రాంతి లేకున్నారు, నిత్య జీవాన్ని చేరుకోకుండా ఉన్నారు, యాతనకరమైన పాతాళానికి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో అని ఎతుకులాడేవు, నీ ఇంట్లోనే ఉన్నారు. నీ భర్తో నీ భార్యో నువ్వు గారాభంగా ప్రేమించే నీ కొడుకో నీ కూతురో వాళ్ళ సంగతి ఏమిటి? చీమకు కుట్టిన స్పర్శ కూడా లేదా? నువ్వే వస్తావు మందిరానికి, నువ్వే వెళ్ళిపోతావు. విశ్రాంతి లేక శత్రువు చేతిలో చిక్కి చచ్చిపోతే నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్న నీ కూతురు మీద, నీ కొడుకు మీద, నీ భర్త మీద, నీ భార్య మీద నీకు కాసిద్దైన జాలి ఉందా? భారం ఉందా? బాధ్యత ఉందా? నేను రక్షించబడ్డా, వాళ్ళు ఏం చేయను రమ్మంటున్నా రావట్లా, రమ్మంటున్నా రావట్లా, నేనేం చేయను? ఇంటికి నిప్పంటుకుంది, ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, రారా రారా అని పిలుస్తున్నా రావట్లా. ఏ తల్లి చెప్పిద్దండి అని పిలిచాడు రాలా, నేనేం చేయను కాలిపోయాడు అని ఎవరన్నా అంటారా? ఒళ్ళు కాలినా కూడా లోపలికి వెళ్ళి పట్టుకొని లాక్కొస్తారు కదండి, ఎందుకట్లా లాగరు? అడు రానంటున్నాడు, అడు రానంటాడు. మరి సాతాను బందీ అయిపోలా, సినిమాలకు షికార్లకు బందీ అయిపోలా, అపవిత్రమైన ప్రేమలకు సెల్ ఫోన్కి బందీ అయిపోలా? రాడు. మరి రాడని అది సురక్షితమైన స్థలమా? అక్కడ ఉంచుతావా నువ్వు? మట్టి తింటూనే గౌదలొత్తి నోట్లోకి పెట్టి లాగుతున్నావే, నిప్పుల్లో పడబోతుంటే పట్టుకొని లాగుతావే, ఏది నీకు అంత బాధ్యత? ఎక్కడుంది ఆత్మలో అంత తీవ్రత? అందుకే ఇంకా రక్షణ పొందుకున్నారు, ఇప్పటికే కొందరు చచ్చిపోయారు, ఇప్పటికే కొందరు విశ్రాంతి లేని స్థలాలకు వెళ్ళిపోయారు. మీ పిల్లలు, మీ బంధువులు, మీ తోబుట్టువులు, మీ రక్త సంబంధులు, మీ భాగస్వాములు ఇప్పటికే వెళ్ళిపోయారు. తాగుతూ తాగుతూ, విగ్రహారాధన చేస్తూ చేస్తూ, జూదాలు ఆడుతూ ఆడుతూ, బూతులు తిడుతూ తిడుతూ, వ్యభిచరిస్తూ వ్యభిచరిస్తూ హయాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయారు. నీకేం చింత లేదు. వెళ్ళడానికి ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు, అది కూడా నీకేం బాధ లేదు. నేను పొందే రక్షణని కూర్చున్నా. రక్షణ పొందినవాడు ఇంకొకటి రక్షణ కొరకు ప్రయాసపడద్దు. రక్షణ పొందిన వారు ఇంకొకరి రక్షణ కొరకు దారి చూపించొద్దా? బలవంతం చెయ్యొద్దా? బతిమిలాడొద్దా? లాక్కు రావద్దా? భంగపడొద్దా? నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవటం భావ్యమేనా? ఒక్కొక్కరిని ఎంతకాలమైంది మీరు రక్షణ పొందంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 19 సంవత్సరాలు లెక్కలు చెబుతారు. ఏమనుకోబాకండి, తిడుతున్నానని నా మీద కోప్పడబాకండి, నీ దండం పెడతా. ఎవరు నశించటం ఇష్టం లేదు కదా దేవునికి. అందుకని దేవుని పక్షాన ఆయన భారంతో మాట్లాడుతున్నా. పిల్లాడికి కొంచెం చేయగలితేనే తట్టుకోలేవే, కొంచెం ఏళ్ళు దిగితేనే తట్టుకోలేవే. రేపు మలమల మాడే అగ్నిలో విడుదల లేక వాడు యాతన పడుతుంటే పరలోకంలో ఉండి నువ్వు సంతోషంగా ఉండగలవా? విశ్వసించవా? యెహోషువ గ్రంథం మూలవాక్యానికి వద్దాం. 15వ వచనం, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. పరలోకంలో ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను. అందరికీ నివాసాలు పరలోకంలో ఉన్నాయి, మీరు అక్కడికి చేరాలి. ఏమి భూమి మీద ఉన్నట్టు కాంపిటీషన్ ఏమిలే, అర్థమైందా? ఇరుక్కొని ఉండాల్సిన అవసరంలా, ఒకటింట్లో ఒకటి ఉండాల్సిన అవసరంలా. దేవుని దగ్గర చాలా ఇల్లున్నాయి. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలుంటే అన్ని కోట్ల నివాసాలు అక్కడ ఉన్నాయి. ఇరుక్కునే పనిలా. ఎవరి ఇండ్లకు వారు చేరాలి, ఎవరి స్వాస్థ్యాన్ని వారు అనుభవించాలి. ఒకవేళ వారు వెళ్ళకపోతే ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. అందరికీ దేవుడు ధారాళంగా అనుగ్రహించువాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. అందరికీ పరలోకంలో ఇల్లున్నాయి. మరి నీ పిల్లలు ఆ ఇల్లు స్వతంత్రించుకోవద్దు? నీ భాగస్వాములు, నీ బంధువులు, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ నెలవరులు, నీకు తెలిసిన వారు స్వతంత్రించుకోవద్దు?
అందుకు నీ ప్రయాస ఎంత, నీ ప్రార్థన ఎంత, నీ జీవితాన్ని మాదిరిగా చూపించిన పరిస్థితులు ఎంత. ఓర్కొచ్చిపోబాకండి. ఆ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోవాలా. ఆ ఇళ్ళని ఖాళీ అయిపోతున్నాయని దేవుడు రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మరలా వాక్యం వినిపించి ప్రజలు పశ్చాత్తాపడి ఆ నిత్య విశ్రాంతిని పొందుకోవటానికి సిద్ధపడతారని దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు వారికి సహాయం చేయాలి. అర్థమైందా? మొదట మా అక్క 7 పిల్లలమ్మే. మా అక్క సరళ హెప్సీబా, ఆమె మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకుంది మా ఇంటిలో. ఆమె ప్రార్థనకి వెళ్తాంటే వద్దని మా నాన్న కొట్టేవాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే కాళ్ళతో తన్నేవాడు. ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావే, రోజు ఏడుస్తావు. అప్పుడు మా అన్నలు, మా నాన్న పేకాటలో, త్రాగుడులో, లోకాశలలో ఉండిపోయినారు. మేము కూడా సినిమాలు, అబద్ధాలు, బూతులు, చెడ్డ స్నేహాలలో ఉండిపోయాం. మొట్టమొదట మా అక్క సువార్త వినింది, రక్షణ పొందింది. మా అందరి కోసం ఆమె ప్రార్థన చేసేది. రోజు ఇంటికి వచ్చి ఏడ్చేది. అందరం పడుకుంటే రాత్రులు ఏడుస్తుండేది. ఆ ఏడుపు వినలేక మా నాన్న మోకరించిన దానికి కడుపులో పెట్టి తంతే ఒకసారి ఇంటిలో వేసిన ముళ్ళ కట్టెల్లో పడిపోయింది. ఇంతింత పెద్ద పెద్ద ముళ్ళు, కొండ కట్టెల ముళ్ళు గుచ్చుకుపోయినాయి. నేను మెల్లగా లేపితే కట్టెలు ఆమెతో పాటు అతుక్కొని వచ్చింది. మెల్లగా అవన్నీ మెల్లగా తీసి, ఎందుకే ఊరికే ఏడుస్తావు, నాన్నతో కొట్టించుకుంటావు, ఆ చర్చికి పోయినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు ఇంటికి వచ్చి ఊరికే ఏడుస్తావు, ఆయన కోపం తెప్పించి కొట్టించుకుంటావు. మా అక్కంటే నాకు బాగా ఇష్టం. అమ్మ తర్వాత మా కుటుంబంలో ఆమె తల్లిగా వ్యవహరించి మా అందరి కొరకు చాలా ప్రయాసపడింది. అట్లా ఏడుస్తుంటే కొడుతుంటే నాకు బాధేసి, ఎవడు చచ్చాడని ఏడుస్తావు, చచ్చిన వాళ్ళ దగ్గర కదా ఏడ్చేది అని అంటే ఆమె నిందోరే, మీరందరూ బ్రతుకున్నామనుకుంటున్నారా? మీరందరూ చచ్చిపోయారు, మీరు బతకాలని ఏడుస్తున్నా. దేవుని దగ్గర ఏడుస్తున్నానరా మీరందరూ బ్రతకాలని. మేం చచ్చిపోయామంటావా అంటున్నాడు మా నాన్న. మేం చచ్చిపోయామంటావా అని కర్రలు పట్టుకోబోతాం మళ్ళా కొట్టడానికి. అవును మీరు చచ్చిపోయారు అని. అదేంటే బతికున్న వాళ్ళని చచ్చిపోయినావంటావు? అవును, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. మీరు ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. మీరు వెళ్ళకూడదని నేను బాధపడి ఏడుస్తున్నా, దేవుని రక్షించమని అడుగుతున్నా, మీ మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నా. మీరెవరు నరకానికి పోకూడదని ప్రయాసపడుతున్నా. కొట్టండి, కొట్టండి, చంపండి, మీరు చంపినా మీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాననిందండి. పిల్లాన్ని ఎత్తుకొని ప్రార్థనకు పోతాను. మా అక్క, మా బావగారు మా అక్కను వదిలేసేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లాన్ని ఎత్తుకొని ప్రార్థనకి వెళ్తాను. ఆమె ఏం చేస్తుంది తెలుసా? వారం అంతా మా త్రిపురాంతకం నుంచి సెలవులకి దోరణాల్లో మందిరానికి వెళ్ళాలి అని అంటే ఆమెకి 50 రూపాయలు కావాలి. పోవటానికి 20 రూపాయలు, రావటానికి 20 రూపాయలు, అక్కడ చంద వేయడానికి 10 రూపాయలు. నానేమో ఇవ్వడు. ఎందుకని అంత దూరం ప్రార్థనకు పోవటం నాన్నకి ఇష్టం లేదు. ఇక్కడ లేవా ప్రార్థనలో అనేవాడు. ఇక్కడ ఉన్నాయి, కానీ అవి నా ఆత్మను బ్రతికించేవి కాదు, నన్ను వెలిగించేవి కాదు, నన్ను నీతిలో పరిశుద్ధతలో పెంచేవి కాదు. నేను అక్కడికే పోతా అని. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేసేది తెలుసా? ఒరే నీ బట్టలు ఉతుకుతాను కానీ 5 రూపాయలు ఇస్తావా? నువ్వు చెప్పిన పని చేస్తాను కానీ నాకు ఒక 5 రూపాయలు ఇస్తావా? ఇట్లా వారమంతా 5 రూపాయలు అందరిని అడుక్కొని పాకెట్ మనీలో నుంచి 50 రూపాయలు పోగేసుకొని మందిరానికి పోయేది. 42 కిలోమీటర్లు. ఒకసారి పిల్లని ఎత్తుకొని వెళ్తాంది. బస్సు అంతా రష్గా ఉంది. రోడ్డు దగ్గర డోర్ దగ్గర నిలబడిందంట కర్నూలు బస్సులో. సడన్గా బ్రేక్ వేసేసరికి ముందు పిల్లాడు పడ్డాడు. పిల్లాడి మీద ఏం పడిపోయి పట్టం ఆ మెట్టుకు కొట్టుకుని వాడి తల పగిలిపోయి 12 కుట్లు పడేంతగా గాయమైంది. బడబడా రక్తం కారుతూ ఉంటే వాళ్ళు అన్నారట, 10 కిలోమీటర్లే వచ్చామమ్మా, ఆపుతామమ్మా, హాస్పిటల్కి పోమ్మా, పిల్లోడు ఏమైపోతాడు. ఆమె ఏమనిందో తెలుసా? పిల్లోడిని ఇచ్చింది దేవుడు, తండ్రి వదిలిపెట్టినా కూడా వాడిని బతికిస్తుంది దేవుడే. ఉంచితే ఉంచుతాడు, తీసుకుపోతే తీసుకుపోతాడు. ఈరోజు నేను ప్రార్థన మాన్ను, తీసుకెళ్ళిపోండి అని చీర చించి వాడి తలకి కట్టి వాడిని దోరణాలు తీసుకువెళ్ళి ముందు కుట్లేపించుకొని ఆ రక్తపు బట్టలతో మందిరానికి వెళ్ళి వాక్యం విని, వాక్యం అయిపోయినాక సాయంత్రం పిల్లల్ని ఎత్తుకొని ఇంటికి వచ్చింది. దూరం నుండి చూసేసరికి మా నాన్నకు కోపం మామూలుగా రాలా. ఎందుకని? ఆడే మొట్టమొదట పుట్టాడు. నాన్నకు వాడంటే ప్రాణం. ఏం చేసావే ప్రార్థనని పిల్లాన్ని నట్ట చేసేవేమిటే, ఏమిటే ఇది, వద్దని చెప్పాను కదా అని కొండ కట్టెలు తీసుకొని కొడితేనండి ఈ చెయ్యిలా చీలిపోయి
ఒళ్ళంతా దెబ్బలే, రక్తం. అడ్డుపడి తీసుకెళ్ళా. పిల్లోడిని ఎత్తుకొని ఇంటెనక వాముంటే వామి దగ్గర కూర్చొని ఏడుస్తుంది, ఏంటంటో మాట్లాడుతుంది. అక్కంటే ప్రాణం అని చెప్పానుగా. వెళ్ళి ఏం మాట్లాడుతుందో అని విన్నాను. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? యేసయ్యా, నీ ప్రేమ తెలియక నన్ను కొట్టారు యేసయ్యా మా నాన్నోళ్ళు. మా నాన్న ఏం చేయబాకేసయ్యా, మా అన్నోళ్ళని మా అక్కోళ్ళని ఏం చేయబాకేసయ్యా, వాళ్ళందరినీ రక్షించేసయ్యా. నువ్వు బతికించకపోతే నా కొడుకు బతికేవాడా, నేను బతికేదన్నా, తెలియక కొడుతున్నారయ్యా, శిక్షించబాకయ్యా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నావు కదయ్యా. ఎక్కడైనా కోపం వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తావేమోనని, ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, తెలియక కొడుతున్నారులేయ్యా, క్షమించేసయ్యా, వాళ్ళని అందరినీ రక్షించేసయ్యా అని ప్రార్థన చేస్తుందండి. నేను వెళ్ళి ఎవరైనా కొడితే వాళ్ళని నీ అంతు చూడు, వాళ్ళకి శిక్ష వేయి, నువ్వు నాతో ఉన్నావని రుజువు చేయి అని ప్రార్థనలు చేస్తారు. నువ్వేంటక్క ఈ రకంగా ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు? అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యను కూడా అరకాల నుంచి నడినెత్తి దాకా సూది మనము పెద్ద లేకుండా కొట్టారా, చంపారా, చీల్చారా, ఉమ్ములూసారా, కొరడాలతో చీల్చారా, కాళ్ళతో తన్నారా. యేసయ్య కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించమన్నాడు రా. స్తోత్రం. అందుకే మీరు రక్షించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా. ఏదో ఒక రోజు తెలుసుకుంటారా, అప్పుడు దాకా నేను బతికి చూడాలిరా. అప్పటి నుంచి నేను కూడా మందిరానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నా. మా అక్క వచ్చింది, మా అన్న వచ్చారు, 7 పిల్లలు వెళ్ళాము. చివరికి అమ్మ వచ్చారు, నాన్న వచ్చాడు. అందరూ రక్షణ పొంది 7 సేవ చేస్తున్నారు. వాళ్ళల్లో 3 పరలోకానికి వెళ్ళారు, 4 మిగిలి ఉన్నాం పరలోకానికి వెళ్ళడానికి. ఆ అక్క కూడా పరలోకానికి వెళ్ళిపోయింది, అమ్మా నాన్న పరలోకానికి వెళ్ళిపోయినారు. అక్క త్యాగం, అక్క ప్రార్థన, అక్క పొందిన విశ్రాంతి మాకు కూడా కావాలని మా కొరకు ఎన్ని దెబ్బలు తినిందో తెలీదు. ఆ తర్వాత నాన్న దగ్గర నుంచి నా దాకా, ఇంట్లో నేను లాస్ట్ని, నా దాకా మా అందరికి అక్క ఒక దేవత అనాలి. మా జీవితాలను వెలిగించిన దేవత, మా కొరకు ప్రభువులాగా రక్తము కారినా కూడా దెబ్బలు తిని ప్రేమను చూపించి ప్రార్థించి పాపం నుంచి, లోకము నుంచి మమ్మల్ని రక్షించడానికి దేవుడు వాడుకున్న ఓ సాధనం. వాడేమయ్యాడు? మా వాడు అల్లుడు, వాడు ఇంజనీర్లకు లెక్చరర్ అయినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 12 కుట్లు పడ్డాడు, సస్తారనుకున్నాడు. వాడు ఇంజనీర్లకు లెక్చరర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. వాళ్ళ ఆవిడ 2 పిల్లలు. అక్క పరలోకం వెళ్ళింది, కానీ అక్క సాక్ష్యం, అక్క ప్రేమ ఇంకా నా గుండెల్లో తాజాగా ఉంది. మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని విశ్రాంతిలోకి నడిపించింది, రక్షణలోనికి నడిపించింది. ఎన్ని దెబ్బలు తినిందో. ఇలాగుంటే భక్తిగా వదిలిపెట్టిపోయిన భర్త 14 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా కావాలని కోరుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి.